వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్యకలాపాలతో పాటు మావోయిస్టు ఉద్యమాన్ని, మావోయిస్టుల్ని లేకుండా రూపుమాపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అందుకోసం ఆపరేషన్ కగారు వంటి ఒక ఉద్యమాన్నే ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఈలోగా చాలామంది మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణిస్తూ ఉన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గతంలో చర్చలు, ఇప్పుడు శాంతి చర్చలు అని జోడిస్తూ శాంతి చర్చలు అనేటువంటి ఒక భావన మనందరం ముందుకు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందా, ఒకవేళ నిజంగా జరిగితే ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి పూర్తి స్థాయి అంశాలపైన మనతో పాటు మాట్లాడేందుకు భారత్ బచావో ఆర్గనైజింగ్ సెక్రటరీ గాదే ఎన్నయ్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. సో మీలాంటి వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా గొంతుకలు గత 40-50 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఏమంటారు? అంటే అది మా గురువులు అనుకోండి, లేకపోతే మా బాధ్యత కాదు, మేము చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్న విధానం అనుకోండి. అట్లా ఈ ప్రయాణం అట్లా గడుస్తూ ఉన్నది. అయితే మేము మేము ఏదో గొప్ప పని చేస్తున్నాం, ఎవరు చేయని పని చేస్తున్నాం అనే భావన అయితే అస్సలు లేదు, ఎప్పటికి ఉండకూడదు కూడా. సరే, మనం మనిషిగా పుట్టినాం, మానవ విలువలతో బతకాలి, మానవత్వంతో బతకాలి, మనిషి అనే ఒక కనీస ధర్మాన్ని పాటించాలనే దాంట్లో భాగంగానే ఏదో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అంటే 2026 టార్గెట్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టు ఉద్యమమే లేకుండా చేస్తాం, మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామంటూ బలంగా చెప్పారు వాళ్ళు. సో దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? నిజంగా జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా, చేయగలుగుతుందా ప్రభుత్వం? ఇప్పుడు భారతదేశంలో 1947 నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది ప్రధానమంత్రులు వచ్చారు, అనేక రకాల క్యాబినెట్లు మనం చూసినాం. పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించుకున్నారు. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్పగా తీర్చిదిద్దాలని, ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల అసమానతలని పోగొడుతూ ఒక సమానత్వం వైపు ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఆదివాసీ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకి, సెమీ అర్బన్ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి, లేకపోతే ఇంకా మనం చెప్పాలంటే అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు, లేకపోతే పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వాళ్ళకి భారత రాజ్యాంగము ఒక సమానమైన స్వేచ్ఛను కలిగించాలి, సమానత్వాన్ని ఇచ్చేటువంటి ఒక పాలన అందించాలనే దాంతో మనం అనేక రకాల పంచవర్ష ప్రణాళికలు పెట్టుకొని ఒక టార్గెటెడ్ వర్క్ చేస్తూ ఉన్నాం. మనం ఇంతవరకు చూస్తాం. పారిశ్రామికీకరణ కావచ్చు, లేకపోతే విద్యా విధానంలో ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసినాం, వైద్య రంగాన్ని పెట్టుకొని చేసినాం, లేకపోతే టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక, టైం బాండ్ పెట్టుకొని పనిచేసినాం. ఇంకా అనేక రకాలు, ఈవెన్ కుటుంబ నియంత్రణ చేయడానికి కూడా ఒక ప్రణాళిక పెట్టుకొని ఒక టైం బాండ్ పెట్టుకున్నాం. బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, గరీబీ ఆటో నినాదంతో వచ్చినది కావచ్చు, రోటీ కపడా और మకాన్ నినాదంతో వచ్చింది కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ప్రజలకి పాలన అందించడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి టైం బాండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి ఎందుకో విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కనసల్లో నడిచే బీజేపీ మరి 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత భారతదేశం అని, మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ అని, మావోయిస్టు రహిత మహారాష్ట్ర అని, మావోయిస్టు రహిత ఇంకా ఇతర రాష్ట్రాలని పేరుతోటి ఉన్నది. అసలు పాలకులకి, ప్రభుత్వాలకు ఉండాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఓ టైం బాండ్ పెట్టుకోవాలి. ఆకలి, దారిద్ర్యము,
కన్నీళ్లతో కూడినటువంటి ప్రజలు లేనటువంటి, నేను అనాథను, నాకెవ్వరు లేరు అనే ఒక భావన లేనటువంటి ఒక పాలన అందించడానికి టైం బాండ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. నిరుద్యోగ నిర్మూలనకి లేదు, విద్యావ్యాప్తికి లేదు, ఆరోగ్యాన్ని అందించడానికి లేదు, లేక వ్యవసాయం ఆధారిత వాళ్ళని ఆదుకోవడానికి లేదు, లేక ఉపాధి రంగాన్ని భారతదేశంలో విపరీతంగా ఇవాళ అనార్గనైజ్ సెక్టార్ డెవలప్ అయింది. కొన్ని కోట్ల మంది కరోనా పీరియడ్లో చూసినాం కదా ఎంత భయంకరంగా అనార్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలకు పోలేక, రాష్ట్రాలకు పోలేక ఏ విధంగా చూసినాం. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ని మేము ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి భద్రతతో కూడిన, రక్షణతో కూడిన, స్వేచ్ఛతో కూడిన ఉపాధి రంగాన్ని బలోపేతం చేస్తామని టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఇవి ఏవీ లేకుండా ఇవాళ 26 మార్చి కల్లా మేము మావోయిస్ట్ రహిత చేస్తామనంటే అసలు మావోయిస్టులు అనే వాళ్ళు ఎందుకు వచ్చారు? మావోయిస్టులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారా? బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో, చైనా నుంచో, లేకపోతే ఈ ఆర్యులు వచ్చినట్టుగా, ఈ మనువాదులు వచ్చినట్టుగా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చిండ్రా, లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చిండ్రా? కాదు కదా, వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళు ఈ దేశ భరతమాత బిడ్డలు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మావోయిస్టు ఉద్యమాల వల్ల కానీ లేకపోతే మావోయిస్టుల కార్యకలాపాల వలన జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదు, విధ్వంసం జరుగుతుందని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే దండకారణ్య ప్రాంతంగా చెప్పబడే 5వ షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో, భారతదేశంలో 5th షెడ్యూల్ భూభాగం 10 రాష్ట్రాల్లో ఉంది. భౌగోళిక స్వరూపంగా చూస్తే 11.9% భూభాగం, భారతదేశ భూభాగంలో 11.9% ఉంది. జనాభా పరంగా చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 13 నుంచి 15 కోట్ల జనాభా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి ఉన్నారు? బ్రిటిష్ కాలం నుంచి ఉన్నారు, 47 నుంచి ఉన్నారు. ఇప్పుడు మావోయిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు ఈ అడవి ప్రాంతాలకు చేరుకున్నారు? అంతా కొడితే కనుక 80 తర్వాత చేరుకున్నారు. 30-35 ఏళ్ళు అంతే. అంతే. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 90 తర్వాతనే పోయిండ్రు. మరీ ఇంకా చెప్పాలంటే కొంత దళాలుగా, ప్లాటూన్లుగా ఎదిగిందంతా కూడా 2004 తర్వాత, 2000 తర్వాత. మరి నీకు 47 నుంచి 90 దాకా అభివృద్ధి చేయకపోవడానికి, అక్కడ స్కూళ్ళు పెట్టకపోవడానికి, హాస్పిటళ్ళు పెట్టకపోవడానికి, రవాణా వసతి ఏర్పాటు చేయకపోవడానికి, లేకపోతే వాళ్ళ జీవనోపాధిని ఆదుకోపోవడానికి, లేకపోతే అక్కడ ఏదైతే 5th షెడ్యూల్ ప్రాంతంలో ఆ భూభాగం పైన, సంపద పైన ఆ గ్రామ సభలకే, ఆ ప్రజలకి హక్కు ఉందని ఏదైతే 5th షెడ్యూల్ చెప్పిందో దాని అమలుని ఎవరైనా అడ్డుకున్నారా? మావోయిస్టులు అడ్డుకున్నారా? కమ్యూనిస్టులు అడ్డుకున్నారా? అసలు భారతదేశంలో ఈ భారతదేశానికి మూలవాసులు ఎవరు? ఆదివాసులే మూలవాసులు. ఈ భారతదేశ సంపదను కాపాడింది ఎవరు? ఆదివాసులే కదా. వాళ్ళ పేరు ఏంటిది? చరిత్రలో ఏం కనపడ్డది మనకి? చరిత్రలో ఈ ఆదివాసులందరూ మూలవాసులు అనేదే చారిత్రకంగా మనందరికీ చరిత్ర లిఖించబడ్డది, తెలిసిన విషయం. మరి మూలవాసులుగా చెప్పబడే ఈ ఆదివాసులని కాపాడడానికే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ ఉద్యమాలని, వాళ్ళ పోరాటాలని పరిగణలోకి తీసుకొని 5-6 షెడ్యూల్, మొత్తం షెడ్యూల్ భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటాయి. 12 షెడ్యూళ్ళల్లో 2 షెడ్యూల్ వాళ్ళ కోసమే కదా పెట్టింది. ఎందుకు పెట్టారు మరి? ఇప్పుడు ఈయనయ్య గారు ఇంత కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు అనే ఒక పదం బయటకు వచ్చింది. దీని మీద అందరూ చర్చిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి చర్చలు అనగానే మీకు ఏమర్థమవుతుంది? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే చర్చలు అనేవి ఉద్యమాల్లో, పోరాటాల్లో పాలకులకి, అంటే ప్రభుత్వాలకి, అక్కడ ఆ స్థానికంగా ఉండే, లేకపోతే జాతుల పోరాటం కావచ్చు, రాష్ట్రాల పోరాటం కావచ్చు, లేకపోతే ఇంకా దోపిడీ రహిత సమాజం కోసం చేసే పోరాటాలు కావచ్చు, సమానత్వం కోసం చేసే పోరాటాలు కావచ్చు, ఆ పోరాటాల్లో పాలకులకి ఆ పోరాటం నిర్వహించే ఆ సంస్థలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు అనేవి ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నుంచి 1950 నుంచే ఈ దేశం నుంచి మేము వేరుగా వెళ్ళిపోతాము, ఇది మా దేశం కాదు, ఈ దేశ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి కాదు, ఈ దేశ రాష్ట్రపతి మా రాష్ట్రపతి కాదని నెత్తి నోరు నొయ్యంగా మొత్తుకున్న నాగాల్యాండ్, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్,
ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలతోటి కూడా ఉద్యమ సంస్థలతోటి కూడా నాగా నేషనల్ కౌన్సిల్ కావచ్చు లేకపోతే ఇతర సంస్థలతోటి 1950 నుంచి కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్న చరిత్ర భారతదేశానికి ఉంది. ఎగ్జాక్ట్లీ. కాల్పుల విరమణ ఒప్పందం అనేది భారత రాజ్యాంగానికి అతీతమైంది కాదు. ఇవాళ ఇప్పుడు సరే అవన్నీ పోనిద్దాం. నిన్నగాక మొన్న పాకిస్తాన్ మీద మేము యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, పేద ఆపరేషన్ సింధూరు యుద్ధం అన్ను మశానం అని 24 గంటలు కాకముందే ట్రంప్ చెప్పిండనే పేరుతోటి సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల సీజ్ ఫైర్ అని ఎందుకు మీరు పాటిస్తామని మీరు ప్రకటన చేసిండు? హోమ్ సెక్రటరీ ఎందుకు ప్రకటన చేసిండు? అంటే సీజ్ ఫైర్ అనేది భారత రాజ్యాంగ పరిధిలోనిదే కదా. ఒకవేళ భారత రాజ్యాంగ పరిధిలో లేకపోతే భారత చట్టాలు భారత ప్రజాస్వామ్యానికి అది వ్యతిరేకమైతే భారత ప్రధానమంత్రి లేకపోతే భారత ప్రధానమంత్రి చెప్తేనే కదా హోమ్ సెక్రటరీ పోయి బహిరంగంగా 145 కోట్ల ప్రజలకి సందేశం ఇచ్చింది. ఉత్తనే ఇస్తాడా? మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నెయ్యారు, ఒకవేళ మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేరు ఏమైనా సరే, వాళ్ళతో ఇప్పుడు శాంతి చర్చలు గనక అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చి ఆ కార్యరూపం దాలిస్తే తుపాకీలు పట్టుకున్నటువంటి చేతుల్లో తుపాకీలు వదిలేసి వాళ్ళందరూ వచ్చి శాంతి చర్చలు జరిపే అవకాశం ఉందా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు జరిగినటువంటి వేరే రాష్ట్రాల్లో జరిగిన ఇప్పుడు బోడోల్యాండ్ ఉద్యమంలో కూడా సీజ్ ఫైర్ జరిగింది, మనం చూసినాం. 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరిన తర్వాత, వాళ్ళ డిమాండ్లు నెరవేరిన తర్వాత అప్పుడే 5 రోజులు పెట్టారు. దాని పూర్వం జరిగిన అనేక సందర్భాల్లో జరిగిన సీజ్ ఫైర్లు ఎక్కడ కూడా 5 రోజులు పెట్టాలని చర్చను ఎక్కడ ఉండదు. కాల్పుల విరమణ అంటే అర్థం ఏంటిది? ఎవరికి వాళ్ళ ఆయుధాలకు పని చెప్పకుండా సాయుధ చర్యలు చేయకుండా, హింసాత్మక చర్యలు చేయకుండా ఎవరికి వాళ్ళు ఉండేదాన్నే కాల్పుల విరమణ ఒప్పందం అంటారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందము ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకునేది కూడా ఉండకపోవచ్చు. కాల్పుల విరమణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2002 తర్వాత పౌరస్పందన వేదిక మధ్యవర్తిత్వం శంకరన్ నాయక్ గారి నాయకత్వంలో అయిన తర్వాత ప్రభుత్వం హింసాత్మక అంటే బూటక ఎన్కౌంటర్లు చేయకుండా, లేకపోతే అరెస్టులు చేయకుండా, లేకపోతే విచ్చలవిడిగా అనేక రకాల కేసులు పెట్టకుండా ఉండేటువంటి ఒక వాతావరణం ఏర్పాటు చేసిన తర్వాతనే, హామీ ఇచ్చిన తర్వాతనే అటు వాళ్ళ నుంచి కూడా మీరు కూడా ఇన్ఫార్మర్లను కానీ లేకపోతే భూస్వాములను కానీ లేక ప్రజా వ్యతిరేకులను కానీ చంపొద్దనే ఆ పౌరస్పందన వేదిక పిలుపు మేరకు వాళ్ళు కూడా పాటించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాల్లో ప్రకటిత కాల్పుల విరమణ ఒప్పందం ఉంటుంది, అప్రకటిత కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్లనైతే సంతకాలు కూడా చేస్తారు మధ్యవర్తుల సమక్షంలో. 6 నెలలు పెట్టుకుంటారు, సంవత్సరం పెట్టుకుంటారు, 3. ఇదే మోడీ ప్రభుత్వము ఈ రోజు కూడా నాగాల్యాండ్లో ఉన్నటువంటి అక్కడ ఆయుధాలు పట్టుకొని పోరాటం ఉద్యమాలు, మా దేశం కోసం, మేము ఈ దేశం నుంచి కాదు, వాళ్ళు విశాలమైనటువంటి నాగా ప్రాంతం ఏర్పాటు కోసం చేసేటువంటి ఏదైతే ఉందో, అంటే అరుణాచల్లో ఉన్నది, మణిపూర్లో ఉన్నటువంటి నాగా ప్రాంతం నాగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఆ ఉద్యమం చేసే వాళ్ళతోటి ఈరోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. ఈ నిమిషానికి కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. మరి 2004లో అప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది, అప్పట్లో చాలా సంచలనం అయింది 2004 చర్చలకు సంబంధించి. అది ఎందుకు మరి వైఫల్యమైందంటే ఏం చెప్తారండి? వైఫల్యమే కాలే, ఎప్పుడు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత అక్రాస్ ద టేబుల్ చర్చలకు వస్తారు. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, అది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటుంది, అది రైట్. కానీ మొత్తానికైతే ఆ రోజు 2004లో జరిగిన ఎన్నికలే పీపుల్స్ వార్ పార్టీ తోటి చర్చలు చేయాలనేదేమో కాంగ్రెస్ పార్టీ నినాదం. చేయడానికి వీల్లేదు, నేను నిర్మూలిస్తా, అంతమొందిస్తా, వాషౌట్ చేస్తా అనేదేమో చంద్రబాబు నాయుడు టీడీపీ నినాదం. అది ఈ 2 నినాదాల మధ్యనే అప్పుడు 2004లో ఎన్నికలు జరిగినాయి. వాషౌట్ చేస్తా, నిర్మూలిస్తా, అంతమొందిస్తా అనే దాన్ని ప్రజలు అంగీకరించలే, ప్రజలు ఒప్పుకోలేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు నెత్తినోరు నొయ్యంగా చేతికి బ్యాండేజీలు కట్టుకొని
మొత్తం రాష్ట్రం అంతా తిరిగితే కూడా సింపతి రాలే, ఏమి రాలే. మొత్తానికి ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ఆ రోజున్న హోమ్ మినిస్టర్ అయిన జానారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఈ పనికి పూనుకున్నారు. పౌరస్పందన వేదిక మంచి ఒక క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి ఆ రోజు చర్చల పరంపర అనేది ఒక అక్రాస్ ద టేబుల్ రావడానికి ఒక ప్రయత్నం జరిగింది. వచ్చిండ్రు వాళ్ళు లేక్యూ గెస్ట్ హౌస్కి వచ్చిండ్రు. మావోయిస్ట్ పీపుల్స్, ఆనాడు పీపుల్స్ ఫర్ పార్టీ వాళ్ళ నుంచి ఒక ముగ్గురు వచ్చిండ్రు. వాళ్ళ అట్లనే ఆ పార్టీ తరఫున వాళ్ళ సాయం చేయడానికి ప్రతినిధులు, వాళ్ళ చర్చల ప్రతినిధులు వాళ్ళు ఉన్నారు. అట్లనే ప్రభుత్వం నుంచి కూడా చర్చల ప్రతినిధులు ఉన్నారు. అట్లనే జనశక్తి పార్టీ నుంచి కూడా చర్చల ప్రతినిధులు వాళ్ళకి ఇద్దరు వచ్చిండ్రు. ఇట్లా మొత్తంగా 5-6 రోజులు చర్చలు అక్కడ చాలా పీస్ఫుల్ వాతావరణంలో, ఎలాంటి శాంతియుత వాతావరణంలో కొట్టే పద్ధతులు లేకుండా గౌరవప్రదమైనటువంటి పద్ధతిలోనే మనందరం చూసినాం. చరిత్ర అది మొత్తం కూడా వీడియోలో రికార్డ్ అయి ఉన్నది. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ సందర్భంలో అంటే మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొన్న 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా కేసీఆర్ గారు కూడా చర్చలకు స్వాగతించాలి దీనిపైన అంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. మీరు బహుశా ఫాలో అయ్యి ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చల ద్వారానే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఒక సంకేతం కూడా వచ్చారు. ఈ రెండింటిని మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఎందుకోసం అంటే ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చింది? చర్చల ద్వారానే కదా. చర్చ లేకుండా వచ్చునా? చర్చల పరంపర లేకుండా, సంప్రదింపులు జరగకుండా, కమిషన్ ఏర్పాటు కాకపోయి ఉంటే, కమిషన్ రిపోర్ట్ కనుక సబ్మిట్ కాకపోయి ఉంటే వస్తుందా? బాబరీ మసీద్ వివాదం ఎట్లా పరిష్కారం అయింది? ఈ దేశంలో ఏ సమస్య అయినా, ఇదేదో పెద్ద సమస్యలే కాదు, ఊర్లలో మనం పాలేరులు జీతగాళ్ళు ఉండేటోళ్ళు కూడా సమ్మె చేస్తారు, కూలీలు కూడా సమ్మె చేస్తారు, ట్రేడ్ యూనియన్లు కూడా సమ్మెలు చేస్తాయి, మన ఆర్టిస్ట్ కూడా సమ్మె చేస్తుంది, జర్నలిస్ట్ కూడా సమ్మె చేస్తారు, బుద్ధిజీవులుగా చెప్పబడే లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు కూడా సమ్మెలు చేస్తారు, లాయర్లు కూడా సమ్మె చేస్తారు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి సమ్మెలు చేస్తారు. సమ్మెలు చేసినప్పుడు చర్చలు జరగవా? సంప్రదింపులు జరగవా? జరుగుతాయి, ఉండవా? ఇప్పుడు నిన్న కాకమున్న ఆర్టీసీ వాళ్ళు ఒక పిలిపించారు, చర్చలకు పోలేదా? అసలు చర్చలు అనేవి భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అనే అవగాహన మనకు ఉండాలి. ఇదేదో చర్చలు అనేవి అది భారత రాజ్యాంగానికి విరుద్ధమైంది, చట్ట విరుద్ధమైంది అని అనుకుంటే అంతకంటే ఇక మూర్ఖత్వం ఉండదు. ఇవాళ వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు అడుగుతున్నది ఏంటిది? ఆదివాసీలు అడిగినా ఆదివాసీల తరపున మాట్లాడే మావోయిస్ట్ పార్టీ అడిగేది అనేది ఏంటిది? భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి 5వ షెడ్యూలుని 5వ షెడ్యూల్ భూభాగంలో మీరు అమలు చేయండి అని అడుగుతున్నారు. ఇది అడగడం నేరమా? కాదు కాదు. ఇట్లా అడిగిన వాళ్ళు దేశద్రోహులు అవుతారా? భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయమని అడగడం, పేసా చట్టాన్ని అమలు చేయమని అడగడం, 170 అమలు చేయమని అడగడం, ఐటీడీఏ ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అడగడం దేశద్రోహం అవుతుందా? వాళ్ళు టెర్రరిస్టులు అవుతారా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా శాంతి చర్చలు జరిగితే మంచిది, అందరికి మేలు జరిగితే మంచిదని కోరుకుందాం. కానీ 2004లో మీరు చెప్పినట్టుగా శంకరయ్య గారు కావచ్చు, లేకపోతే అప్పుడున్న పొత్తూరు వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా దీనికి బాధ్యత వహించారు, మధ్యవర్తిత్వం వహించారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అలాంటి చర్చలు జరిగితే ఎవరు లీడ్ చేసే అవకాశం ఉంది? ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఆనాడున్నటువంటి శంకరన్ గారు కావచ్చు, పొత్తూరు గారు కావచ్చు, లేకపోతే కన్నాభిరామ్ గారు కావచ్చు, వాళ్ళు లేకపోవచ్చు. కానీ ఇప్పుడు హరగోపాల్ గారు ఉన్నారు, ఇంకా అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు, భారత్ బచావో లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మా చైర్మన్ ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి గారు, అట్లనే భగత్ సింగ్ మేనల్లుడు, వారు ఆల్రెడీ మేము వారి పేరు కూడా ఇచ్చినాం. తర్వాత హరగోపాల్ సార్ పేరు ఇచ్చినాం. మీరు ప్రభుత్వాలు మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు కిడ్నాపులు అయినప్పుడు ఐఏఎస్లని లేకపోతే ఇతర అధికారులను కిడ్నాప్ అయినప్పుడు ప్రభుత్వాలు ఈ పౌర హక్కుల సంఘాలలో తీసుకుపోయి చర్చలు చేయించుకొని విడిపించుకుంటలేరా? ఇదే హరగోపాల్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వము హెలికాప్టర్ ద్వారా ఛత్తీస్గఢ్ తీసుకుపోయింది కదా కిడ్నాపులు జరిగినప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మీకు గుర్తొస్తలేదు? హరగోపాల్ బతికే ఉన్నాడు కదా.
ఆయన సజీవంగా ఉన్నాడు కదా. ఆయన నేను మధ్యవర్తిత్వం వహిస్తా, నేను సిద్ధంగా ఉన్నా, నేను మాట్లాడతా అని అంటున్నాడు కదా. ఎందుకు పిలువరు? మరి ఇప్పుడు భారత్ బచావో ఈ ఆర్గనైజేషన్ కావచ్చు, దీని ఈ యాక్టివిటీస్లో మీరు ఈ శాంతి చర్చలకు సంబంధించి ఎవరెవరిని కలిశారు, ఏ పార్టీ వాళ్ళని కలిశారు ఇప్పటి వరకు, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? మేమైతే ఇప్పటివరకు దాదాపుగా ఇక్కడ రాష్ట్రంలో మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం. అదేవిధంగా ఈ విషయాన్ని కొంత బాధ్యత వహించడానికి రేవంత్ రెడ్డి గారు, ఎవరైతే జానారెడ్డి గారు, కేశవరావు గారు బాధ్యత ఇచ్చిన వాళ్ళని పోయి కలిసినాము. తర్వాత ఇతర పార్టీలని, అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని కానీ, బీజేపీ సంబంధించిన వాళ్ళని కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. సమస్య పరిష్కారానికి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి మేము అందరినీ కలుస్తాం. ఇది వాళ్ళ బాధ్యత. ఇది భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళ బాధ్యత కాదా? ఎవరి బాధ్యత మరి? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కదా. ఎమ్మెల్యేలు ఓటు తీసుకున్నప్పుడు, ఎమ్మెల్సీల ఓటు తీసుకున్నప్పుడు, మంత్రుల ఓటు తీసుకున్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఓటు తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా అందరి సమాన దృష్టితోటి నేను వాళ్ళకి పాలన అందిస్తానే కదా ప్రమాణం చేసింది. మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వీళ్ళు భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ అమలు చేయడానికి వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మేము వాళ్ళ దగ్గర పోయి ఇదే అడుగుతున్నాం. మేము అడుగుతున్నది వేరే గొంతెమ్మ కోరికలు అడుగుతలేం. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ అంశాలు ఇవన్నీ ఓకే. కాసేపు ఇప్పుడున్నటువంటి ఐడియాలజీ ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మీకు ఏమైనా నమ్మకం ఉందా ఖచ్చితంగా శాంతి చర్చలకి జరుగుతాయని? మీరు అనుకునేది కానీ ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుందని భావిస్తారా? అంటే సమాజంలో అంతిమంగా ఎవరు గొప్పది అంటే రాజ్యాంగమే గొప్పది. ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు. అంతిమంగా ఎవరమైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలి కదా. ఎవరు అతీతులు కాదు కదా. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగం మీద నిజంగా వాళ్ళకి నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, విశ్వాసం ఉంటే, ఏమాత్రమైనా కానీ బాధ్యత వహించాలనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ సమస్య జటిలమైన సమస్య కాదు. ఎందుకంటే ఇది గొంతమ్మ కోరిక కాదు, పరిష్కరించలేని సమస్య కాదు, రాజ్యాంగ పరిధిలోని సమస్య. కాబట్టి ఇప్పుడు ఏ సమస్య అయినా పరిష్కారం దిశగా ముందుకు పోవాలంటే, పాలకులు తల వంచాలంటే, పాలకులు సమస్య పరిష్కారానికి దిగి రావాలంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అవసరం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థాయి ప్రజా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తున్నాయి. క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది. ఏది ఒక్క రోజులో ప్రారంభం కాదు. కాబట్టి ఇప్పటివరకు మేమైతే దాదాపుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో పార్టీలకి, జెండాలకు అతీతంగా అందరూ కూడా ఆదివాసీలను ఆదుకోవాలి. డెఫినెట్గా అంటే ఆదివాసీలకు మంచి జరగాలి, అడవులను నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి, ప్రకృతిని కాపాడాలి. అందరికీ కూడా మీరు అన్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆ హక్కుల్ని ప్రసాదించారో అందరికీ అందాలి. ఇది అందరు కోరుకునేదే. కానీ ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి మీరు గమనిస్తే ఒకప్పుడు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కానీ, లేకపోతే ప్రజా ఉద్యమాలు కానీ తగ్గిపోతూ వస్తున్నాయి కదా. అట్లేం లేదు. ఇప్పుడు మనం నిన్నగాక మొన్న ఈ నల్ల చట్టాల రూపంలో వచ్చిన రైతు చట్టాలను చూసినాం. దాదాపుగా వాళ్ళు పంజాబ్ సంవత్సరం పైగా ఉద్యమాలు చేసినారు. అది ఒక మహత్తరమైన ఉద్యమంగా ఉండే. అది వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా? అంటే ఉద్యమాలు, పోరాటాలు అనేవి వాస్తవంగా చెప్పాలంటే ఇదేదో ఆదివాసీ ఉద్యమాలు కమ్యూనిస్టులతో ప్రారంభం కాలేదు, మావోయిస్టులతో ప్రారంభం కాలేదు. మావోయిస్టులు అంతమొందించిన నిర్మూలించినంత మాత్రాన ఆదివాసీ ఉద్యమాలు ఆగవు. ఆదివాసీల ఉద్యమాలు ప్రారంభమైంది 200-300 సంవత్సరాల క్రితం నుంచే మొదలైనవి. బిర్సా ముండా ఎవరు? బిర్సా ముండా ఎవరు? ఇవాళ ఈ దేశ పాలకులు విగ్రహాలు పెట్టి చౌరస్తాలు ఏర్పాటు చేసి దండలేసి వర్ధంతులు జయంతులు చేసే బిర్సా ముండా ఆదివాసీ ఉద్యమ పోరాటానికి శంఖారావం పూరించినటువంటి వ్యక్తి. కొమరం భీం ఎవరు? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం
ఆయన జయంతిని అధికారికంగా చేస్తున్నటువంటి కోరం భీమ్ ఎవరు? ఆయుధాలు పట్టలేదా? విల్లంబులు పట్టలేదా? అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఆయుధాన్ని చేతబూని ఉద్యమం పోరాటాలు చేసింది కదా, చేయలేదా? కరెక్ట్. జైపాల్ సింగ్ ముండా ఎవరు? రామ్ దయాళ్ ముండా ఎవరు? అనసూయ ఎవరు? వాళ్ళు కూడా గాంధీ లెక్కనో అంబేద్కర్ లెక్కనో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని భారత రాజ్యాంగ రూపకల్పన జరుగుతున్నప్పుడు ఇది ఇప్పటి జార్ఖండ్, ఒకప్పుడు బీహారు చెందినటువంటి వాళ్ళు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ రూపకల్పనకి ఉద్యమ పోరాటాల యొక్క నినాదమయ్యి 45-46లో రాజ్యాంగ కూర్పు జరుపుతున్నప్పుడు షెడ్యూల్లో మెట్టించినటువంటి వాళ్ళు ఒక్క జార్ఖండ్లోనే, అంటే ఒకప్పుడు బీహార్లోనే 25,000 మంది ఆదివాసీలు ఊచకోత కోసిండ్రు. ఒక్క ఛత్తీస్గఢ్, ఇప్పటి ఛత్తీస్గఢ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్లో సుమారు 3,000 పైగా ఊచకోత కోసిండ్రు. ఇప్పుడు ఏదైతే అబూజ్ మాడ్ అంటున్నారో గుండాదారు నాయకత్వంలో 1910లో జల్ జంగల్ జమీన్ ఉద్యమం పోరాటం నడిచింది. నేను అంటుంది అదే, అంటే ఇప్పుడు కొన్ని ఆదివాసీ ఉద్యమాలకి మావోయిస్టులు పోవడం వల్లనే ఆదివాసీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. అదేదో వాళ్ళకి తెలియని చెప్పిండ్రు, వీళ్ళు ఉద్యమాలు నేర్పిండ్రు, పోరాటాలు నేర్పిండ్రు అనేది కాదు ఇది. అంటే చరిత్రని మనం అవలోకనం చేసుకోకపోతే, చరిత్రని పరిగణలోకి తీసుకోకపోతే, అల్లూరి సీతారామరాజు గారు ఎవరు? అంటే ఈ చారిత్రక అంశాలు కావచ్చు, ఈ చరిత్ర నేర్పించిన తెలియజేసినటువంటి విషయాల్ని అందుకునే స్థాయిలో కానీ ఆ టైం కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఉందా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఉంది. ఇవాళ ప్రజలు కాదు, పాలకులు ఎందుకు అందుకుంటారు? అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ చేసింది భారత ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు కాదా? ఇలా అక్కడ పోయి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఎవరు ఏర్పాటు చేసిండ్రు? ఇవాళ అల్లూరి పేరుతో ఒక జిల్లా ఎందుకు వచ్చింది? అంటే ఎప్పుడు కూడా చరిత్రని ప్రజలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చరిత్రని అది కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు అలసిపోయినప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఆదరణ అనే కాదు, తీవ్రంగా నష్టపోయినప్పుడు మనం అలసిపోయినప్పుడు, తీవ్రంగా నష్టపోయినప్పుడు కొంత విరామం తీసుకుంటారు. అంటే ఇప్పుడు విరామ దశలో ఉందనుకుంటా అంటారా? మరి ప్రజలు నిరంతరం ఇప్పుడు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమాలు పోరాటాలు చేసిండ్రు కదా, అలుపెరుగని పోరాటం చేసిండ్రు కదా. అసలు కొంతమంది అయితే, కొన్ని కుటుంబాలు అయితే అసలు రోజుల తరబడి కుటుంబాలకు దూరమై కూడా ఉద్యమాలు పోరాటాలు చేసిండ్రు. రోడ్డు మీద వంట వార్పులు చేసిండ్రు కదా ఉద్యమాలు పోరాటనే. అక్కడ కూడా 2004లో, ఇదే 2004లో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు పోరాటాలు చేసిండ్రు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు. తర్వాత సరే కొంతకాలం అలసిపోయిండు, నష్టపోయిండు, ఇంకెంతో నష్టం జరిగింది. మళ్ళా తిరిగి మళ్ళీ ముందుకు పోతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పోరాటాల్లో ఇటువంటి కొంత విరామ సందర్భాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ప్రజలు కూడా ఇవాళ ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు మనము ఎప్పుడైతే ఈ అర్బనైజేషన్ పెరిగిందో, సెమీ అర్బన్ పెరిగిందో, లేకపోతే మిడిల్ క్లాస్ పెరిగిందో, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ పెరిగిందో, అనార్గనైజ్ సెక్టార్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? అంతా ఈఎంఐలో చుట్టే మన బతుకైపోయింది. నేను అంటుంది అదే, అంటే సమాజం మారింది, సమాజంలో ఉండే ప్రజల వాళ్ళ ఆకాంక్షలు కానీ లేకపోతే పరుగు జీవితం మారింది కాబట్టి అనేది నా ప్రశ్న. సో ఫైనల్గా సార్ ఒకటి చెప్పండి, సో సమీప భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఉద్యమాలని ముందుకు తీసుకుపోతారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి విధానాల్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యం నెరవేరేంత వరకు, వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఎవరు ఎన్ని చేసినా, ఎంత నిర్బంధాలు పెట్టినా, ఎన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చినా, పాఠశాలలు కళాశాలను జైలు చేసినా ఉద్యమాలు ఆగవు, పోరాటాలు ఆగవు. ఇది నిరంతర ప్రక్రియ, ప్రకృతి. ఇప్పుడు మన బిడ్డ ఆకలైతే ఏం చేస్తుంది? ఏడుస్తుంది. మాటలు రానప్పుడు బిడ్డ ఏం చేస్తుంది? అమ్మాని పిలవడానికి కూడా మాట రానప్పుడు ఆ బిడ్డ తన ఆకలి తీర్చుకోవడానికి ఏడ్పు ద్వారా తన అవసరాన్ని తెలుపుతుంది, ఏడ్పు ద్వారా తన నిరసన తెలుపుతుంది. మరి మాట వచ్చిన వాళ్ళు,
మాట్లాడగలిగే వాళ్ళు, బుద్ధిజీవులు అనేవాళ్ళు భారత రాజ్యాంగం కలిపిన చట్టాలని అమలు చేయడానికి చేయించుకోవడం ప్రయత్నం చేయకపోతే నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడవుతాడు. మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే, మనం మనుషులని అనిపించుకోవాలంటే మాకు మానవత్వం ఉంది. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఈ మూలవాసులు, ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళు, ఈ చెట్టు చేమ రాయి రప్ప ఇవాళ వాతావరణ కాలుష్యం కాకుండా ఈ మనకు వర్షాలు పడడానికి కావచ్చు, ఆక్సిజన్ అందించడానికి కారకులైనటువంటి ఆదివాసీ మూగజీవులని కాపాడుకోకపోతే, మానవత్వాన్ని చాటకపోతే ఇక నేను మనిషిని, నేను బుద్ధిజీవిని, నేను ప్రొఫెసర్ని, నేను డాక్టర్ని, నేను లెక్చరర్ని, నేను పేద పట్టభద్రునని చెప్పుకుంటే అర్థం ఏమున్నది? మానవత్వం అంటే ఏంది? వాళ్ళ మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి, మేము కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశాన్ని కాపాడినాం, ఈ దేశ సంపదను కాపాడినాం. కోహినూరు వజ్రం ఎవరిది? కోహినూరు వజ్రం ఎవరిది? ఆదివాసులది కాదా? హక్కుదారులు ఎవరు? వాళ్ళు కాదా? కాబట్టి ఈ దేశం ఈరోజు భారతదేశం అని చెప్పుకునే ఒక గర్వించదగ్గ స్థాయిలో ఉందంటే ఈ దేశ మూలవాసుల యొక్క త్యాగాలు ఉన్నాయి దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ నయ్య గారు. మీ వచ్చి మీ యొక్క విశ్లేషణని, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశంలో రెండు భావాల మధ్య ఒక ఫ్రిక్షన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు మేలు జరగాలి. వారి మాటల్లో చెప్పాలంటే అడవుల్ని నమ్ముకున్నటువంటి ఆ మూల జీవులకు న్యాయం జరగాలనేది ఖచ్చితంగా ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్. చూస్తూనే ఉండండి యూటీవీ.